భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే, బిడ్డా నీకు కొన్ని నిజాలు తెలియాలమ్మా. కొంతమంది నిజస్వరూపాలు నీకు తెలియజేయబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దుర్గమ్మ సందేశాన్ని విడిచిపెట్టద్దు. తప్పకుండా విను అని చెప్పి దుర్గమ్మ తన బిడ్డలకైతే జాగ్రత్తలు చెబుతున్నారండి. ఆ జాగ్రత్తను గనుక పాటిస్తే మనకు అది శుభవార్తే అవుతుంది. ఎందుకంటే ఈ జాగ్రత్తలు పాటించడం వలన మనపై జరగబోయేటువంటి కీడు నుంచి మనం తప్పించుకోవచ్చు. ఎవరు ఏంటి అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవడం వల్ల వలలో మనం చిక్కుకోకుండా బయటపడవచ్చు. అదేవిధంగా మనపై జరిగేటువంటి కుట్రలన్నీ ఆ ఊబిలో పడకుండా చక్కగా ఒక మంచి జీవితాన్ని మనం సంపాదించుకోవచ్చు. అందుకే ఇది ప్రతి ఒక్కరూ కూడా వినాల్సినటువంటి శుభవార్త అని చెప్పి దుర్గమ్మ అయితే చెబుతుంది. దుర్గమ్మ చెప్పే ఈ సందేశం వినే ముందుగా ఒక్కసారి నీ చుట్టూ ఉన్న వాళ్ళ నిజస్వరూపాలు, నీపై జరిగే కుట్రలు తెలియజెప్పడానికే ఈ సందేశాన్ని తీసుకువచ్చాను. నీకు ఆపద వస్తుందని తెలియగానే నీ ముందు నేను నిలబడతాను అమ్మా. కానీ అంతకంటే ముందుగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా అతిగా నమ్మటం అంటే అంత మంచిది కాదు తల్లి. ఎవరిపైన కూడా అంత ఎక్కువ నమ్మకాన్ని ఉంచుకోకూడదు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. ఎందుకు దుర్గమ్మ మీరు ఇలా చెబుతున్నారు? ఏం జరిగింది అని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని చూడు తల్లి, ప్రస్తుతానికి నీ జీవితం చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు ఇలా ఎవరినైనా సరే చాలా గుడ్డిగా నమ్మేస్తూ వస్తున్నావు. కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు, కాస్త సానుభూతి నీపై చూపిస్తే చాలు, వారు చెప్పిన ప్రతిదీ కూడా నువ్వు నమ్ముతూ ఉంటావు. దీని ద్వారా నీ దాంపత్యంలో గొడవలు రావచ్చు తల్లి. నీ కుటుంబానికి నువ్వు దూరం అవ్వచ్చు. అందుకే నిన్ను జాగ్రత్త పరచడానికి ఈరోజు ఈ తల్లి నీ ముందుకు వచ్చానమ్మా. చూడు బిడ్డా, ఒక్కసారి వినమ్మా. ఆ మనిషిని అంచనా వేయలేము, పైకి కనిపించేంతగా కూడా నిజం కాదు. అందుకే నీ తల్లి నీకు పదే పదే చెబుతూ ఉన్నాను, కాస్త జాగ్రత్తగా ఉండమని. నిన్ను నేను కాపాడుకుంటానమ్మా, తప్పకుండా కాపాడుకుంటాను. కానీ నీకై నువ్వే వెళ్ళి చిక్కుల్లో ఇరుక్కోవద్దు అని చెప్పి చెప్తున్నాను. ఈ తల్లి ఏం చెబుతుందో అర్థమవుతుందా? కాస్త జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తున్నాను. నువ్వు చెడు మార్గంలో నడవకుండా, చెడుని మాట్లాడకుండా ఉండేలా నేను నిన్ను కాపాడుకుంటాను. చిన్నపిల్లల లాంటి మంచి మనస్సు తల్లి నీది. అందుకే ఏది వచ్చినా సరే తట్టుకోలేకపోతూ ఉన్నావు. కాబట్టి నీకు చెడు చేయాలని చూసేవారికి నేను అడ్డుకుంటాను. వారిని నీ సరిహద్దుల్లోకి రానివ్వకుండా. కానీ నీకు నువ్వుగా మాత్రం వారికి చిక్కుకో. వారి వల్ల, వారి కళ్ళబొల్లి కబుర్లకు ఈ కుటుంబాన్ని నువ్వు దూరం చేసుకోవద్దు. చూడు బిడ్డా, ఎంతటికి ఆపద వచ్చినా సరే, ఎంత ఇబ్బంది వచ్చినా సరే, చివరి వరకు నీతో ఉండేది నీ బంధం, నీ కుటుంబం మాత్రమే. నీకు ఈరోజు అది తెలియకపోవచ్చు. కానీ కొన్ని తప్పుల వల్ల నువ్వు ఆ నిజాన్ని తెలుసుకునే సమయానికి పరిస్థితులు చేజారిపోగలవు. జాగ్రత్త, కాస్త జాగ్రత్తగా ఉండు. దేనికి కూడా వెంటనే స్పందించవద్దమ్మా. అది ఏదైనా సరే, నువ్వు ఇచ్చే మాట అయినా సరే వెంటనే స్పందించొద్దు. ఆగి ఆలోచించి నువ్వు చేయగలిగితేనే స్పందించు, జరిగితేనే స్పందించు. దానిని ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి కదా. ఆ సమయం నువ్వు తప్పకుండా తీరాలి. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏ నిర్ణయమైనా సరే అడిగిన వెంటనే తీసుకోకూడదు. ఆలోచించాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నీకు ఇంకా సందేహంగా ఉంటే ఈ తల్లిని అడుగమ్మా. నీకు నేను సరైన మార్గాన్ని చూపుతాను. అప్పటి వరకు తొందరపడి మాట ఇవ్వద్దు. తొందరపడి ఏ నిర్ణయము తీసుకోవద్దు. ఇవన్నీ కూడా నీకు నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. ఎక్కడ నువ్వు తొందరపాటు చూపించావో అక్కడ నిర్ణయాలు తీసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా అని ప్రతిరోజు నా బిడ్డలకు జాగ్రత్తలు చెప్పుకుంటున్నాను.
ఎందుకో తెలుసా? ఒక్కసారి కాకపోయినా మరొకసారి ఇవన్నీ చెబుతూ ఉన్నాను కాబట్టి ఈసారైనా జాగ్రత్త పడతామని నీ మనసుకి అనిపిస్తుందని. ఈ దుర్గమ్మ మనసుని అర్థం చేసుకో తల్లి. నీ మాటలలో ఆంతర్యాన్ని గ్రహించు. జాగ్రత్తగా ఉండు. నా మీద భక్తితో ఉండు. ఈ తల్లిపై విశ్వాసంతో ఉండు. నీకంతా శుభం జరిగేలా నేను ఆశీర్వదిస్తాను కదా. చూడు తల్లి, నీకు చెడు చేయాలని చూసేవారిని నేను అడ్డుకుంటానమ్మా. వారికి తగిన శిక్ష నేను విధిస్తాను. సరైన గుణపాఠం చెబుతాను. నా బిడ్డల జోలికొస్తే ఏం జరుగుతుందో వారికి తెలిసేలా చేస్తాను. త్వరలోనే వారు ఈ దుర్గమ్మ అంటే ఏంటో తెలుసుకుంటారు. ఈ దుర్గమ్మ బిడ్డల జోలికొస్తే వాళ్ళకి ఏమవుతుందో కూడా త్వరలోనే తెలుస్తుంది. నువ్వు కాస్త ఓపికగా ఉండు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏంటో అనేది తెలుసుకో. చాలా సమయం ఉంటుంది. జాగ్రత్తగా ఉండు. నీ కష్టాలన్నీ ఫలించబోతున్నాయి. కష్టాల ఊబిలో ఇరుక్కుపోయిన నీకు ఒక మంచి జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను. నీ ప్రశాంతతను పోగొట్టాలి అనుకునే వారికి నేను బుద్ధి చెప్తానమ్మా. నా బిడ్డవైన నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా చూసుకుంటున్నాను. మంచి జీవితాన్ని నీకు అందిస్తాను. ఈ తల్లి చుట్టూ నీ చుట్టూ ఉన్న వాళ్ళు మోసం చేసి నవ్వుకుంటూ ఉన్నారు కదా, అదే పనిగా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. బిడ్డ, నేను గమనిస్తూనే ఉన్నాను. వారి గురించి నువ్వు దిగులు పడకు. వాళ్ళందరినీ నేను సరిచేస్తాను. వాళ్ళకి అవసరమైన మరమ్మతులు నేను చేస్తాను కదా. వాళ్ళని కూడా సరైన దారిలో నడిపిస్తానులే. నీ నిజమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమకు నీకంతా మంచే జరుగుతుంది.